అంటే సొసైటీ అంతా అట్లనే తయారైందండి. ఏందనంటే ఏమైతదో ఇంతసేపు నేను, నా కుటుంబం బాగుంటే చాలు, నా బిజినెస్ బాగుంటే చాలు, బయటోడు ఏమైతే నాకేందిలే అనేటువంటిది రోజు రోజుకు పెరుక్కుంటూ పోతుంది పోనీ అలా సమాజం. అనుకున్నా హ్మ్. పోనీ అలా అనుకున్నా హ్మ్. సరే, బట్ ఎందుకు భయపడాలి? భయపడాలి. ఏం చేస్తా ఇప్పుడు మనం ఒక మంచే చేస్తున్నాం కదా, మీ పార్టీ మంచిది కాదు, ఆ పార్టీ మంచిది అలానేం అంటల్లా అవును. కదా. అవును. ఇది ఇది జరుగుతుంది, మన బిడ్డల ప్రాణాలు కాపాడాలంటే ఇది చెయ్యాలి సార్ అని చెప్తున్నాం చెప్తున్నాము. అంతే. దానికి వాళ్ళు ఎందుకు తప్పుగా తీసుకుంటారండి? అవును. అంటే అలా అయితే దేశాన్ని ఎలా నడుపుతారు? లేదు, అది మన అపోహ. అపోహ. సగం మన మన ఊహించేసుకుంటాం. ఆ కంపెనీ వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు. అది కొంత ఊహనే నాకు అనిపిస్తుంది. అవును. ఏమో మరి నేను కరెక్ట్గా ఆలోచించట్లేదేమో. లేదండి. మీరు ఆలోచించే విధానం కరెక్ట్. కానీ ప్రజల్లోనే ఎక్కడో దిక్కు చైతన్యం అన్నది చచ్చిపోయింది. ఫైటింగ్ స్పిరిట్ చచ్చిపోయింది అన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతిదీ నాకెందుకులే అనేటువంటి ధోరణి వచ్చేసింది. ఎవరో ఫైట్ చేస్తారులే మనకెందుకులే, చనిపోతున్నారా చనిపోనీలే ఏమైతది అనేటువంటిది రోజు రోజుకు మనం చూస్తున్నాం. మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాలపై కూడా స్పందించేటువంటి మనసు కోల్పోయిందన్నది కూడా వాస్తవం. బట్ మీ ఇన్స్పిరేషన్ అందుకే ఈ పాడ్కాస్ట్ చేయడానికి కారణం ఏందనంటే అట్లీస్ట్ మిమ్మల్ని చూసైనా వీళ్ళల్లో చలనం రావాలి, వీళ్ళల్లో ఆలోచించే మార్పు రావాలి. ఇలాంటి ఇష్యూస్ ఇంకెన్నో ఉన్నాయి సమాజంలో. వాటన్నిటిపై కూడా ఎవరో ఒకరు శివరంజని గారి లెక్క యాక్ట్ కావాలన్నదే మా సోషల్ పోస్ట్ అచీవర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం.